మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది కాలం గడిచింది. కానీ ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గానికి చేసింది శూన్యమని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరిలో ప్రెస్ మీట్ నిర్వహించి ఆరోపణలు గుప్పించారు. గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజ్గిరికి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కొత్తగా చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయినా మల్కాజ్గిరి నుండి ఎవరు ఏ సమస్య అయినా ఆయన దృష్టికి తీసుకొచ్చినా వేగంగా స్పందించి వెంటనే ఆ సమస్యని శాశ్వత పరిష్కారంగా అందేలా కృషి చేశారని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తాను చేయని పనులకు కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇక ప్రోటోకాల్ వ్యవహారంలో అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది గడుస్తున్నప్పటికీ మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి సాధించి పెట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై బహిరంగ చర్చ కూడా సిద్ధమా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, జితేంద్రనాథ్, జిఎన్వి సతీష్, బికే శ్రీనివాస్, వెంకటేష్ యాదవ్, లక్ష్మీకాంత్, పిట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి ఎగెనెస్ట్ గా మాట్లాడినప్పటి నుంచి ఈ నాయకులు ఎక్కడన్నా ప్రోటోకాల్ ఇచ్చారా? మైనంపల్లి హనుమంతరావు గారు, ఎందుకంటే ఆయన డిసెంబర్ 3 వరకు ఎప్పుడైతే పార్టీ ఎలక్షన్లు అయిన తర్వాత డిసెంబర్ 3 వరకు ఆయనే ఎమ్మెల్యే. కానీ ఏం చేశారు? ఆయన శాంక్షన్ చేసిన షాదీ ముబారక్ కానీ మరియు దళిత బంధువులు ఈ శాంక్షన్ షాదీ ముబారక్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ అన్నీ దాన్ని ఏం చేశారంటే నల్లిఫైడ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఏంటంటే పార్టీ అతన్ని ఎగ్నెస్ట్గా చేసి అతన్ని డిగ్రేడ్ చేయాలి ప్రజల్లో అని ప్రయత్నం చేసింది మీ నాయకులు కదా. అప్పుడు నువ్వు పార్లమెంటు ఇన్ఛార్జివి, ఏం చేసినావు? మరి ప్రజల కోసం ఆయన కొట్లాడుతుండు, ప్రజల కోసం శాంక్షన్లు చేపించిండు, అవన్నీ నల్లిఫైడ్ చేసిరు. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు అట్లా చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటినన్నింటినీ శాంక్షన్ చేపించి అందరికీ చెక్కులు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్కసారి శాంక్షన్ కి పెట్టిన తర్వాత క్యాన్సిల్ అయితే మళ్ళీ రీసబ్మిషన్ కి ఛాన్స్ లేదు. అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ప్రజలు ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదు, మా యొక్క అహం నెగ్గాలి, మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక్క శాంక్షన్లన్నీ క్యాన్సిల్ చేపించి మా యొక్క అహాన్ని నిలుపెట్టుకోవాలని చేసినారు. ఎవరిని సాధిస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, ఇబ్బందికి గురి చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి నాయకులను మనం గెలిపించుకొని ఇది చేసింది అనేది ప్రజలు ఆలోచించాలా. ఇంకొకటి, వీళ్ళు పెద్ద పెద్ద పొగడ్తలు చెప్తారు. బీఆర్ఎస్ నాయకులు మొత్తం కలెక్షన్లు చేస్తారు. కావాలంటే ప్రెస్ సోదరులకు తెలుసు, అందరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా నాయకులు అధికారులు పనిచేయలేదనుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టడం, కంప్లైంట్లు పెట్టడం, పై అధికారులకు ఇంటిమేషన్లు ఇవ్వడం, ఇది చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమో జరిగిందంటే ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కంప్లైంట్లు పెట్టడం, పై అధికారులకు ఇంటిమేషన్లు ఇవ్వడం, ఇది చేస్తున్నారు. ఇంకొక విషయం ఏమో జరిగిందంటే ఎప్పుడైతే మైనంపల్లి హనుమంతరావు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారో మా దగ్గర ఒక దొంగ పిఏ ఉండే, వాడిని 25 లక్షలతో పర్చేజ్ చేశారు. ఏం చేశారు? దాంట్లో మన దగ్గర ఉన్న షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, దళిత బంధు లిస్టులు, బీసీ బంధు లిస్టులు, ఏదైతే రికార్డు మనం శాంక్షన్స్ ఎన్ని చేసినామో, ఏదైతే మన ఈ 5 సంవత్సరాల్లో మనం చేసిన డేటాను మొత్తాన్ని వాడు డిలీట్ చేసి పోయాడు. అంటే మీరు ఏంటంటే మీరు దొంగలు కాబట్టి ఇంకొక దొంగని పర్చేజ్ చేసిరు. జనాలు గమనించాలి ఎంతవరకైతే వీళ్ళు అన్యాయం చేయగలరో. 2007లో మైనంపల్లి హనుమంతరావు గారు రాయంపేట ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ఒక్క సంవత్సరంలోనే 22 కోట్ల నిధులు తెచ్చి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, ఈయన టీడీపీ ఉండే. అయినా ఏంది, కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి అందరినీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని కన్విన్స్ చేసి నాకు ఈ కాన్స్టిట్యున్సీకి నిధులు కావాలి, దీనికి కావాలని కన్విన్స్ చేసి తెచ్చుకోగల సత్తా ఉన్న నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. మీకు అది చేత కాదు.
ఏమన్నా అంటే రిప్రజెంటేషన్లు ఇవ్వాలి, ఇగో ఫోటో దిగాలి, ఇగో పని చేసేస్తున్నాం అయిపోతుందని. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్ట, రిప్రజెంటేషన్లతో పని ఎప్పుడు కాదు. దాన్ని పర్సూ చేయాలి, మానిటర్ చేయాలి, వెనక పడితే పనులు అవుతాయి. ఇప్పుడు మల్కాజ్గిరిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు. ఎప్పుడైతే 2023 ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు అతను పార్టీ మారిండో, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే లెఫ్టినెంట్ కర్నల్ వినయ్ భాన్ రెడ్డి చనిపోతే విగ్రహం పెట్టడం జరిగింది. దాన్ని కూడా రాజకీయంగా ఆయనకి లబ్ధి చెందకూడదని ఆ విగ్రహాన్ని కూడా తీసేయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకుడు. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఏం చేసిన రాత్రి వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఎవరు ముట్టుకోకుండా చేసిన నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు. ఇంకొకటి, అన్నగారు తనయుడు చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసిరు, ఏడకాడ కూలిపోతున్నాయి. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసిన అభివృద్ధి, ఉచిత బస్సు సర్వీస్ అయితే కావచ్చు, 10 లక్షల మన హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కావచ్చు, ఇంకొక ఫ్రీ గ్యాస్ సిలిండరు, 200 యూనిట్లు కరెంటు ఆల్రెడీ ఆచరణలో పెట్టి చూపిస్తున్నాం. వీళ్ళ లెక్క 1,00,000 కుటుంబాలు ఉన్న దళిత బంధు ఎస్సీ నాయకులు ఉన్నారు అనుకోండి, 100 మందికి ఇచ్చి కళ్ళు దూడుకున్నారు అంటే 0.1%. బీసీ బంధు ఇచ్చారు, 1,00,000 మంది ఉంటే 100 మందికి ఇచ్చారు, అది 0.1%. మైనార్టీ బంధు ఇచ్చారు, 100% ఉంటే 0.1%, అంటే 99.9% ఏడుకుపోతున్నారు. అంటే వాళ్ళు ప్రజలు కాదా? అంటే ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ కంటి తుడుపుకి కారణాలు తప్ప వేరేది కాదు. కాబట్టి ఖబర్దార్, ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు నోటు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా డెవలప్మెంట్ చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే. ఓన్లీ ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ. మీలాగా ధనికులకి ఇచ్చేసే పార్టీ కాదు, ధనికులకు సహకరించే పార్టీ కాదు. ఎప్పుడన్నా ఈరోజు మల్కాజ్గిరిలో డెవలప్మెంట్ అంటే ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించింది మైనంపల్లి హనుమంతరావు గారి. దానికి మీరు బహిరంగ చర్చకి సిద్ధమా అంటే మేము సిద్ధమే. రండి, ఎక్కడెక్కడ ఎంత డెవలప్ చేసినాం, ఎంత చేసినాం. మీరు ఈ 1 సంవత్సరంలో ఏం చేసిరు? అంతేగాని ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీ తాటాకు చెప్పులకి భయపడారు ఎవరు లేరు. ఖబర్దార్, ఇంకోసారి మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడారు. ప్రోటోకాల్ అంటారు. మీరు అధికారులను వేధించినంత మాత్రం వాళ్ళ మీద కేసులు పెట్టినంత మాత్రాన కాదు. మీరు న్యాయంగా కొట్లాడాలి, ప్రజల కోసం కొట్లాడాలి, ప్రజలు మీకు సహకరించాలి. అంతేగాని ఈరోజు చెప్తున్నా, మా కార్పొరేటర్ ప్రేమ్ అన్న కానీ జిత్ అన్న కానీ చేసిన డెవలప్మెంట్లో 15 పైసలు కూడా మీరు చేయలేదు. కాబట్టి ఈరోజు గ్రేట్ అంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు జిత్ అన్న ప్రేమ్ అన్న మా కార్పొరేటర్లే గ్రేటు. మీరు దేనికి పనికిరారు, ఓన్లీ మెమరాండం ఇవ్వడానికి తప్ప. ఖబర్దార్, ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీని విమర్శించినా, మా నాయకులను విమర్శించినా ఈ తాటాకి చెప్పులకి ఎవరు భయపడేది లేదు. ఈ అవకాశం ఇచ్చిన నాకు అందరికీ సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఆయన మొన్న ఎమ్మెల్యే, ఫస్ట్ ఎమ్మెల్యే, కానీ తండ్రికి తగ్గ తనయుడి కింద తన కాన్స్టిట్యున్సీకి ఏదైతే మెదక్కి అవసరాలకి గవర్నమెంట్తో కొట్లాడి 120 కోట్లు శాంక్షన్లు తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మైనంపల్లి రోహిత్. కావాలంటే మీ దద్దమ్మలు, మీరు ఎప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పి బతుకుతారు కాబట్టి కావాలంటే ఏ చర్చ కన్నా కూడా మేము సిద్ధం. మేము చూపిస్తాం ఎన్ని శాంక్షన్లు అయినాయి, ఏమైనాయో, ఎన్ని శాంక్షన్లు అయినాయో ఏమైనాయో మీకు 100% చూపిస్తాం. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ప్రోటోకాల్ అని మాట్లాడతారు. ఫస్ట్ ఎదుటోడికి చెప్పే ముందు మనం పాటించాలి. నువ్వు పాటిస్తే అందరూ పాటిస్తారు. మీరేం చేశారు? బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి మైనంపల్లి హనుమంతరావు గారిని ఓడగొట్టాలి, అవునా, పైసలు పంచాలి, అపార్ట్మెంట్లో పంచాలి, పైసలు కమిట్మెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, అన్నీ ఇచ్చి ఈరోజు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మీరు గెలిచారు. మీరు ప్రోటోకాల్ గురించి మానేసి ఫస్ట్ మీరు ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మీరు ప్రజల్ని మెప్పు పొందుతారనేది చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకోటి, ఇంత బీఆర్ఎస్ నాయకుల్లో ఎమ్మెల్యే ఇంత నీచమైన నాయకుడిని ఎక్కడా చూడము. ఎందుకంటే ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉండే, సాయన్న గారి ఏరియాకి ఇన్ఛార్జ్ ఉండే. సాయన్న గారి ఘోష 100% వీళ్ళకి తగులుతుంది.
ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈడు చేసిన అరాచకం అంతా ఇంత కాదు. ప్రజలు గమనించాలి, ఇట్లాంటి నాయకుల్ని మనం తరిమి కొట్టాలి. ఇట్లాంటి నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడే నాయకులు కాదు, ఓన్లీ బిజినెస్లు చేసుకోవడానికి, మంది మీద బురద జల్లడానికి తప్ప దేనికి పనికిరారు. ప్రజలు గమనించి ఇట్లాంటి నాయకులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి ఒక 1 ఇయర్ అయింది. వీళ్ళు పెద్ద ధర్నాలు చేస్తున్నారు 1 ఇయర్లో ఏం చేయలేదని. వీళ్ళేదో పీకినట్టు గవర్నమెంట్ అంటారు. వీళ్ళు ఎంత చేసిరు అసలు మల్కాజిగిరికి ఏం తీసుకొచ్చిరు? ఇప్పటివరకు అయినా ఏదైతే డెవలప్మెంట్లు ఉన్నాయో అవన్నీ మైనంపల్లి హనుమంతరావు గారు తీసుకొచ్చింది. కావాలంటే రికార్డు పరంగా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిరూపిస్తారా? ఎన్ని తెచ్చిరు, ఏం తెచ్చిరు? తెలంగాణ గవర్నమెంట్ పేదల గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్, మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ధనికుల గవర్నమెంటు, ధనికులకి పనిచేసే గవర్నమెంటు. ఎందుకంటే మీరు చేసేది ఎట్లా ఉంటుందంటే అన్ని పనులు చేస్తారు కానీ టూత్ పాలిష్ ఇవాళ చేస్తారు, రేపు ఊడిపోతుంది. అది అంటే ఏదన్నా నిలబడే పని చేస్తే లైఫ్ లాంగ్ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, ప్రజలు హర్షిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే టూత్ పాలిష్ పని చేసే 10 సంవత్సరాలు మొత్తం అంతా నాశనం చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసిరు, ఏడకాడ కూలిపోతున్నాయి. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా మరియు సారాంశం, మరి అసెంబ్లీ ఎన్నికలై సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఈ సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసిండు, ఆయన నిధులతో ఎంత మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేసిండని మరి దొంగ హామీలు ఇచ్చి మరియు అన్ని కుల సంఘాలకి, కాలనీలకి, బస్సులకి హామీలు ఇచ్చి మరి గద్దెకెక్కిండు. ఈ సంవత్సరం లోపల మరి ఆయన ఏం చేసిండు అనేది ముఖ్య సారాంశం ఈ యొక్క ప్రెస్ మీట్. ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో, మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో 480 కాలనీలు ఉన్నాయి, 86 బస్తీలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ, బీసీ, మైనార్టీలకి, కుర్మ, సాకలి, మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికీ దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈరోజు గద్దెకెక్కిండు. అలాగే మరి అల్వాల్ ప్రాంతంలో మరి సాకలి ధోబిఘాట్కి కాంపౌండ్ వాల్ కడతా అని చెప్పేసి మరి ఆనాడు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు, ఇంతవరకు కూడా ఒక ఇటుక కూడా అక్కడ పేర్చలే. అలాగే మంగళ వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిండు, మరి ఆ మంగళ వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలే. ప్రతి కుల సంఘాలు అరే ఇటువంటి బఫూన్ ఎమ్మెల్యే, ఇటువంటి దొంగ ఎమ్మెల్యే మేము ఎన్నుకున్నామా అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు. మరి మల్కాజ్గిరిలో మరి ఎన్నో కాలనీలకు వెళ్ళి విచ్చలవిడిగా కాంప్లెక్స్లు ఉంటాయి, కాంప్లెక్స్లకు పెయింట్లు ఇస్తానని మరి సీసీ కెమెరాలు పెడతా అని చెప్పేసి విచ్చలవిడిగా ఆయన దొంగ ఓట్లు చేయించి విచ్చలవిడిగా ఓట్లు కొని ఈరోజు గద్దెకెక్కిండు. మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అని చెప్పేసి సంవత్సర కాలంలో కూడా నువ్వు ఏ రోజు కూడా నీ నిధులతో ఏం అభివృద్ధి చేసినావని మా కార్పొరేటర్లు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రేమన్న, జితాన కూడా ఎన్నో ఉన్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కనబడుతుంది. గతంలో మాజీ ఎమ్మెల్యే మన హనుమంతన చేసిన అభివృద్ధి కనబడుతుంది, కానీ మన హనుమంతన తెచ్చిన నిధులే కనబడుతున్నాయి, కానీ ఆయన తీసుకొచ్చిన నిధులు ఎక్కడ కనబడతలేదు. ఈ రోజు ప్రధానమైన సమస్య, మరియు నువ్వు అరుంధతి హాస్పిటల్ అని చెప్పావు. గతంలో నువ్వు ఎమ్మెల్యేగా, నువ్వు ఎంపీగా ఓడిపోయినప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత నువ్వు ఏ రోజు ఈ ప్రాంతానికి ఏం చేసావని అడుగుతున్నాను. నీ అరుంధతి హాస్పిటల్లో గతంలో నువ్వు ఎంపీ ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి అల్వాల్ నుంచి ఎంతమంది పేషెంట్లకి నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది, నువ్వు అది ముందుగా రిలీజ్ చేయి. కేవలం ఎన్నికలనే అని చెప్పి ఒక ఆర్ఎంపీ డాక్టర్లను పెట్టుకొని నువ్వు అరుంధతి హాస్పిటల్ నడిపిస్తున్నావు. అరుంధతి హాస్పిటల్లో ఎంతో మంది పేషెంట్లు కూడా అక్కడికి వాటర్ సప్లై ఒక 3.5 కోట్ల కౌపుల్లో 3.5 కోట్ల వాటర్ సప్లై ప్రతి కాలనీకి ఇవ్వడం జరిగింది. సీవరేజ్ లైన్ కూడా 60 లక్షలతో సీవరేజ్ లైన్ వేయడం జరిగింది. మరి కౌపూర్లో ఏం వేయలేదు అంటున్నాడు.
మరి ఇది ఏదైతే రాజ్యకే ఉందో ఆ అర్జీకే హౌసింగ్ బోర్డుకి వస్తుంది. హౌసింగ్ బోర్డుకి వచ్చిన ఆయన పైన ఈ గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కట్టించి పైప్ లైన్ ఓన్లీ కనెక్షన్ ఇచ్చేటుండి ఆ జంక్షన్ కనెక్షన్ ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయింది. అయినా కానీ హౌసింగ్ బోర్డులో ఉన్న పైప్ లైన్స్ అన్ని మొత్తము అవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. అయినా కానీ తన సొంత నిధులతోటి కరోనా హార్డ్లీ టూ ఇయర్స్లో కరోనా వచ్చింది మనకు 5 years టర్మ్లో ఆ 2 years కూడా తాను తన సొంత నిధులతోటి ట్రాక్టర్లు పెట్టి వాళ్ళకు వాటర్లు ఇవ్వడం జరిగింది. మరి మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఒక్క 1.5 lakh శాంక్షన్ చేయించి అక్కడ తర్వాత ఆయన మొత్తం చేసింది వర్క్ నా డివిజన్లో హార్డ్లీ ఒక 38 లక్షల వర్క్ చేయించాడు అంతే. మరి ఇప్పుడు అన్నట్టు మన వెంకటేశ్వర అన్నట్టు ఓన్లీ తీసుకెళ్ళి సబ్మిట్ చేయడము తర్వాత ఇంకా ఆయనది ఏముండదు అసలు వర్క్ వైజ్ అయితే ఏం కాలేదు ఇప్పటి వరకు కూడా. మరి అవన్నీ ఆలోచించుకోవాలా. ఓన్లీ సోషల్ మీడియాలో షోపుటాప్ చేయడం తప్పితే ఇంకా వేరే ఏం లేదు. మరి ఈ వేదిక మీదుగా ఆయన చేసిన వర్క్స్ ఈ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఏమేమి చేశాడో అవి టోటల్గా ముందు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హనుమంతన్న 2009లో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసీలో 24 ఎమ్మెల్యేలో అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మల్కాజ్గిరి అల్వాల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసిందంటే మన మైనంపల్లి గారు. మరి మైనంపల్లి గారు తిరిగి ఎంతమంది కార్పొరేటర్ని జిహెచ్ఎంసీలో ప్రెసిడెంట్ అయినా గెలిపించారో మీ అందరికి తెలుసు. మరి ఇక్కడ మల్కాజ్గిరిలో దాదాపు ఇక 100 కోట్లతోటి వర్క్ చేశాడు. 2-3 వేల కోట్లతోటి మాకు కంప్లీట్ చేశాడు వర్క్స్ అన్ని. అందులో ప్రధానంగా మన మౌలాలి కమాన్ కానివ్వండి, ఇక్కడ ఆర్యూబీలు కానివ్వండి, బాక్స్ డ్రైన్లు కానివ్వండి, పెద్ద బాక్స్ డ్రైన్లు కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year లోపల వర్షం వస్తే మనది ఒక పెద్ద వరద. అందులో పాపం చిన్న పిల్ల కూడా లాస్ట్ టైం కొట్టుకుపోయిండే. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అన్న నిరంతరం ప్రజల కోసం మన మల్కాజ్గిరి ప్రజల కోసం పనిచేసింది. తర్వాత నా డివిజన్కి వస్తే దాదాపు నేను 2009 నుంచి ఇప్పటి వరకు 15 yearsలో 2009లో నేను ఒక 120 కోట్ల పనులు చేయించాను. అప్పుడు 120 కోట్లు అంటే ఇప్పుడు దాదాపు ఒక 200-300 కోట్లు దాని వాల్యూ. మరి సెకండ్ టర్మ్ 2014 to 19లో 59 crores వర్క్స్. తర్వాత హనుమంతన్న వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి వర్కులు చేయించాం. బాక్స్ డ్రైన్స్ కానివ్వండి, తర్వాత మన రోడ్స్ కానివ్వండి, సిఆర్పిఎం రోడ్స్ కానివ్వండి, ఇంకా వేరే ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, వాటర్ బోర్డులో మాత్రం మొన్న ఒక పెద్ద అభియోగం పెట్టిండు. ఏ ఎమ్మెల్యే కూడా కౌకూర్కి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కూడా వాటర్ సప్లై ఇవ్వలేదు ఆర్జీకే అని చెప్పి. ఆర్జీకే 2 years బ్యాక్ రిజర్వాయర్ 2.3 దుండిగల్ల తామర చెరువుల్లో నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టుకున్నావు. నువ్వు బఫర్ జోన్లలో నువ్వు చేసేది పబ్లిక్ గవర్నమెంట్ లలో నీ కాలేజీలు కట్టుకున్నావు. నువ్వు ఫస్ట్ వీటికి సమాధానం చెప్పు. నువ్వు పబ్లిక్ లో సమాధానం చెప్పి మల్కాజ్గిరి ప్రజలకు చెప్పు. అప్పుడు నువ్వు బఫర్ జోన్ గురించి మాట్లాడు, వక్బోర్డ్ భూముల గురించి మాట్లాడు. ఇక్కడ మల్కాజ్గిరి ప్రాంతంలో సెయింట్ మార్టిన్ స్కూల్ అని మల్లారెడ్డి కాలేజ్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ పిల్లలకు, ఆ స్కూల్ పేరెంట్స్ కి ఆ రోజు వెళ్ళి మీటింగ్ పెట్టుకుని నేను పిల్లలకు అందరికి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా, ఫీజులు అందరు మాఫీ చేస్తాను. ఏమైంది? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. ఈ రోజు మరి కాలనీలలో కూడా కాలనీ అధ్యక్షులు, కాలనీలు కూడా ఇక్కడ కార్పొరేటర్లు అందరు కాలనీ అధ్యక్షులకు కూడా మా కార్పొరేటర్లతో సహకారం అందిస్తున్నారు, సహకారం తీసుకుంటున్నారు. ఈరోజు ఎంతో ఆనాడు ప్రధానమైన మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలు ఆర్యూబీ బ్రిడ్జ్లైనా సరే, మౌలాలి కమాన్ విషయంలో సరే, డిగ్రీ కాలేజీలైనా సరే, హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అయినా సరే, ఆనాడు గౌరవనీయులు మన హనుమంతన్న గారు ఆ రోజు అభివృద్ధి చేయడం జరిగింది. మల్కాజ్గిరిలో ఉన్న పెద్ద సమస్యలన్నీ తీర్చడం జరిగింది. మరి బండ చెరువులు ఈ రోజు గుర్రం టెక్కతో ఇంకా బాధపడుతున్నారు. మరి నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, ఏ రోజు ఒక గుర్రం టెక్క తీసినావు? మల్కాజ్గిరి చుట్టుముట్టున్న చెరువులన్నీ ఏ రోజు నువ్వు పరిశీలించినావు? మరి ఇన్ని కాలనీలు ఉన్నావు, నువ్వు ఎన్నికల్లో తిరిగినావు, కానీ ఇప్పుడెక్కడ తిరుగుతున్నావు? నువ్వు ఎన్ని కాలనీలు విజిట్ అయినావు? నీ నిధులతో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. దయచేసి మల్కాజ్గిరి ప్రజలందరూ ఆలోచన చేయాలి. మల్కాజ్గిరి ప్రాంతం అంతా, పబ్లిక్ అంతా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. నువ్వు 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినావు. దాన్ని మెల్లిమెల్లిగా హామీలు ఇస్తూ వెళ్తూ ఉంది. నువ్వు గతంలో 2014 100 హామీలు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెకెక్కింది. హామీల గురించి మాట్లాడారు.
సో దయచేసి పబ్లిక్ కూడా మేమందరం కూడా ఈ సంవత్సరం లోపల కూడా ఎక్కడ కూడా ఏం అభివృద్ధి జరగలేదు, ఏమి మాత్రం కూడా డెవలప్మెంట్స్ ఎక్కడ ఏ కాలనీలో జరగలేదు, బస్తీలో జరగలేదు. ఇక్కడ నాయకులందరూ కూడా సాక్ష్యం. మన ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం, అల్వాల్ ప్రాంతం వెళ్ళి అల్వాల్ డీసీ ముంగట నీ కార్యకర్తలతో ధర్నా చేసినావు. నీ కార్యకర్తలతో ధర్నా చేసినప్పుడు ఒక డీసీకి ఏమైనా స్పెషల్ ఫండ్స్ ఉంటాయా? ఇక్కడ రిపోర్టర్లు అడుగుతున్నాం మేము, ఏమైనా ఉంటాయా? అతని మీద ఎస్సీ ఎస్టీ అధికారుల మీద నువ్వు బెదిరిస్తూ ఎస్సీ ఎస్టీ కేసు అని చెప్పి సిఐకి మెమరాండం ఇచ్చినావు. అల్వాల్ సిఐకి మెమరాండం ఇచ్చినావు. అల్వాల్ సిఐ కూడా పట్టించుకోకపోతే డీజీపీ డిఎస్పీ పైన అధికారులకు వెళ్ళి నువ్వు మెమరాండం ఇస్తున్నావు. ఏమైనా స్పెషల్ ఫండ్స్ డీసీకి ఏమైనా ఉంటాయా? ఇది మేము ఈ ప్రెస్ ముఖంగా అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మా అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ గారు